హాయ్ అండి. ఒక చిన్న బేబీని ఎత్తుకున్నట్లుంది కదా, అసలు ఇదేంటో కనిపెట్టారా? అయితే కామెంట్ లో చెప్పండి. పెళ్లి కొడుక్కి హల్దీ ఫంక్షన్ చేసిన తర్వాత మేమంతా కలిసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఖాళీ చేతులతో అస్సలు వెళ్ళట్లేదండి, తొత్తో తీసుకుని వెళ్తున్నాము. తొత్తో అంటే ప్రతి ఒక్క ఐటమ్ ని చక్కగా గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకుని వెళ్తారు. ఈ తొత్తో అనేది బెంగాలీ వర్డ్. హల్దీ ఫంక్షన్ అయిన వెంటనే బయలుదేరాం కదా, నేనైతే శారీ చేంజ్ చేసేసాను. హల్దీ ఫంక్షన్ అప్పుడు పసుపులో ఆవనూనె కలిపి రాసారు కదా, ఆ స్మెల్ ఎందుకో బాగా పట్టేసినట్లు అనిపించింది, అందుకే చేంజ్ చేసేసాను. ఫైనలీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా వెల్కమింగ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈ చేపని ఊరికే ఇలా తీసుకురారండి, చక్కగా ముస్తాబు చేసి బంగారు ముక్కు పుడక పెట్టి తీసుకుని వస్తారు. పెళ్లిలో ఖచ్చితంగా ఇలా చేపని తీసుకుని వస్తారు. ఎవరి రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇక్కడ వీళ్ళ హల్దీ సెరమనీ చూసాక అక్కడ మా హల్దీ సెరమనీ చాలా సింపుల్ అయిపోయింది అనిపించింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి భలే ఎంజాయ్ చేశారు. నిజం చెప్తున్నా, నాకైతే వీళ్ళ హల్దీ ఫంక్షన్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెయిట్ ఈ ఫ్రేమ్ లో ఒక క్రికెటర్ ఉన్నారు, గుర్తుపట్టారా? కరణ్ లాల్ పెళ్లి కూతురికి ఓన్ బ్రదర్ అన్నమాట. నమ్మట్లేదా? వీడియో చూసిన తర్వాత వెళ్ళి గూగుల్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక విషయం కూడా తెలిసింది. ఈవిడ మా దర్శ వాళ్ళ క్లాస్ టీచర్, పెళ్లి కూతురికి ఓన్ సిస్టర్. ఇంకా ఇక్కడ నేను ఎత్తుకుంది ఆ టీచర్ వాళ్ళ పాపని. ఎత్తుకున్నప్పటి నుంచి నా నెక్లెస్ తోనే ఆడుకుంటుంది. ఎంతైనా గర్ల్స్ థింగ్ చాలా క్యూట్ గా ఉంది. నెక్లెస్ వేసుకుంటావా అంటే హా అంటుంది. ఇక్కడైతే ఒక క్యూట్ పప్పి ఉంది. నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా పెట్ ని ఎత్తుకోవడం అంత నచ్చేసింది. ఇది ముట్టుకున్నంత వరకు ఓకే గానీ ఇలా ఒళ్ళో పెట్టుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు నచ్చిన విషయం ఏంటంటే అస్సలు టంగ్ బయటకు తీయట్లేదు. ఇంకా పెళ్లి కూతురు అయితే మామూలు డాన్సర్ కాదు, ఇంకా చాలా బాగా డాన్స్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు. లాస్ట్ లో పెళ్లి కూతురు డాన్స్ క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇంకా మేమంతా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాము. జస్ట్ 20 minutes జర్నీ అంతే. మేము వచ్చేసరికి పెళ్లి కొడుక్కి అన్ని వడ్డించి ఇంత చక్కగా డెకరేట్ చేసి తినిపిస్తున్నారు. ఇలా వడ్డించి తినిపించేదాన్ని ఐబ్రో బాత్ అంటారు. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది, మేము కూడా లంచ్ తినేసాము. పెళ్లి కూతురు డాన్స్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. तोहरा राजा जी के दिलवा टूट जाई।